ఉన్నటువంటి స్థితిగతిని అంటే ఫర్ ఎగ్జాంపుల్ వివాదం కోసం నేను చెప్పడం లేదు సార్. ఈ విషయాన్ని నేను మీకు చెప్పొచ్చా? ఒకవేళ ఈ ముహూర్త బలంలో కనుక జనసేన కానీ ఇతర పార్టీలకు కానీ హోంశాఖను కేటాయించినట్లయితే, ఒకవేళ హోంశాఖని కనుక ఈ ముహూర్తంలో వాళ్ళు కనుక బాధ్యతని చంద్రబాబు నాయుడు గారు తన వద్ద ఈ శాఖను ఉంచుకోకుండా వేరొకరికి కనుక కేటాయించినట్టయితే చంద్రబాబు నాయుడు గారి తర్వాత వారు డిసైడింగ్ ఫ్యాక్టర్ అవ్వబోతారు. సమీపమైనటువంటి భవిష్యత్తులో ముఖ్యమంత్రి తత్సమానమైనటువంటి స్థితిగతికి వచ్చేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. అంటే ఈ లెక్కన పవన్ కళ్యాణ్ గనక హోంమంత్రిత్వ బాధ్యతలు అప్పగిస్తే చంద్రబాబు తర్వాతి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని మీరు చెప్తున్నారా? పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని అనుసరించి చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మంత్రి, అమాత్యుడు, ముఖ్యమంత్రి, కేంద్ర స్థాయి మంత్రి, ఇటువంటి విశేషవంతమైన యోగాలన్నీ వారి యొక్క జాతకంలో ఉన్నాయి. సమీపమైనటువంటి భవిష్యత్తులో అది ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఆ స్థాయిలో వారు కూర్చునేటువంటి అవకాశం ఉంది. సమీపమైనటువంటి భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు అది కూటమి ద్వారా అవ్వచ్చు లేదా వారికి సంబంధించిన పార్టీ ద్వారా అవ్వచ్చు, ఆ స్థానంలో ఖచ్చితంగా కూర్చునేటువంటి పరిస్థితులు కూడా లేకపోలేదు. ఒకవేళ మీరు అన్నట్టుగా హోమ్ మినిస్ట్రీని గనక ఏదైనా కారణం వల్ల వారు అధిరోహిస్తే మాత్రం తప్పనిసరిగా కొన్ని అంటే ఆరోగ్యపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు. ఇప్పుడే మనం చంద్రబాబు గారి గురించి చెప్పుకున్నాం. 2027 డిసెంబర్ 2028 మార్చి లోపు ఈ మధ్యలో అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి చంద్రబాబుతో ఆ బాధ్యతలు తీసుకున్న ఇతర వేరే మంత్రితో కానీ లేదా జనసేన సంబంధించినటువంటి అధినేత కావచ్చు, అంటే సమన్వయం ఉంటుందా లేదా చంద్రబాబుకి ఏమైనా ఇబ్బందికరంగా పరిణమించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇబ్బందులు వస్తాయని కాదు, కానీ తప్పనిసరిగా వాళ్ళు ప్రమోట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంగారకుడు కుజుడు సైనిక అధ్యక్షుడిగా ఉంటాడు. కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో సైన్యాధిపతులు కూడా రాజు, ప్రధానమంత్రి ఇట్లాంటి స్థాయికి వెళ్ళినటువంటి స్థితిగతుల్ని మన పురాణాలు ఇతిహాసాల్లో చదువుతాం. కాబట్టి సైన్యాధ్యక్షుడైనటువంటి అంగారకుడు కూడా రాజు స్థానంలో బాధ్యతలు చేపట్టేటువంటి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు కూటమి నుంచి బయటకు వస్తారు లేకపోతే ఏం జరుగుతుందని చెప్పను, కానీ దేర్ ఇస్ ఎ ఛాన్స్ టు ప్రమోట్. అంటే వాళ్ళు ఆ స్థానం నుండి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఈ స్థాయికి ప్రమోట్ అవ్వటము రాజ్యాధికారాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకోవాల్సిన పరిస్థితుల్లో తప్పనిసరిగా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అది ఎవరైనా కూడా కావచ్చు, అది పవన్ కళ్యాణ్ గారని మాత్రమే కాదు, ఆ స్థానంలో ఎవరైనా కూర్చున్నా. ఒకవేళ లోకేష్ బాబు గారు కనుక రేపు పొద్దున ఇవాళ హోంశాఖని వారు తీసుకున్నట్టయితే సమీప భవిష్యత్తులో తప్పనిసరిగా ఇప్పటివరకైతే చక్కటి సమన్వయం ఉంది, భవిష్యత్తులో ఏదైనా జరగవచ్చు అంటారు. సార్ ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేయండి ప్లీజ్. ఇప్పటి వరకైతే చక్కటి సమన్వయం ఉంది మిత్రపక్షాల మధ్య, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య, కానీ భవిష్యత్తులో ఏదైనా జరగవచ్చు అంటారు అంతే. సరే, ఇది క్రోధినామ సంవత్సరం. అసలు క్రోధినామ సంవత్సరమే అంటే అర్థం ఏంటంటే అన్యోన్యంగా ఉన్నటువంటి దంపతుల మధ్య కూడా ఏవో తెలియని అభిప్రాయ భేదాలు ఏర్పడేటువంటి స్థితిగతి ఉన్నటువంటి ఈ చోటు కూటమి మధ్య ఈ మూడు పార్టీలు కూటమి ఇవ్వటం మనకు తెలిసినటువంటి అంశం. రేపో ఎల్లుండో నామినేషన్ల పర్వం ఉంటే 2-3 రోజులుగా వీళ్ళందరూ కూడా సమన్వయమైనటువంటి పరిస్థితి. కాబట్టి నేను అనుకుంటాను ఆంధ్రప్రదేశ్ లో సుస్థిరమైనటువంటి ప్రభుత్వమే ఉండాలి. తెలుగుదేశానికి 130+ సీట్స్ ఉన్నాయి, నో డౌట్ అట్ ఆల్. కానీ ఈ ముగ్గురు కూడా కలిసే ఉండాలి, కూటమిగా ఉండాలని నేను కూడా భావన చేస్తాను. కానీ ఏ కారణం వల్లనైనా సరే కొన్ని ఇబ్బందులు, ప్రతిబంధకాలు ఎదుర్కొ